సో నమస్తే బ్యూటిఫుల్ పీపుల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష. సో ఈ రోజు వచ్చేసి మనం బాగా వైరల్ అవుతుంది ఇక్కడ వెంకటేశ్వర గుడి అయితే. ఎందుకంటే ఇక్కడ కోరిన కోరికలు తీరుతున్నాయి. సో ఎలాగైతే మనం ఇక్కడ చిన్న తిరుపతిలో కానీ ఎక్కడన్నా సరే మనం 7 వారాలు కూడా మనం 7 వారాలు వెళ్ళి ముడుపు చెల్లించుకుంటే సో ఇక్కడ కూడా 7 వారాలు. సో ఇక్కడైతే 7 వారాలు కూడా ఇక్కడ ప్రదక్షిణ చేసి గుడి చుట్టూరు అయితే 7వ వారం అనేది మనం ముడుపు చెల్లించుకుంటే అంటే ఇక్కడ కోరిన కోరికలు అయితే తీరుతున్నాయంట. రాజపూడి ఎంట్రన్స్ లో అయితే మనకి ఫంక్షన్ హాల్ ఉంది, చల్లా నాగేశ్వరరావు ఫంక్షన్ హాల్ ఏదో సంథింగ్. దాని ఆపోజిట్ రోడ్ అనమాట. దాని ఆపోజిట్ రోడ్ లోనే దాని ఆపోజిట్ రోడ్ లో లోపలికి వచ్చేసి లొకేషన్ కూడా చూపిస్తాను మీకు ఎక్కడి నుంచి అయితే. సో అక్కడి నుంచి లోపలికి వస్తే మనకు గుడి అయితే వస్తుంది. ఈ గుడి కట్ అయితే ఇక్కడ 3 years అవుతుంది. అంతకు ముందు స్వామివారు అయితే సో అయితే ఇక్కడ ఈ ఊరికి తీసుకొచ్చి అయితే 6 years అయితే అయిపోతుందంట. సో ఎన్నో స్ట్రగుల్స్ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి ఈ గుడిని అయితే కంప్లీట్ చేశారు మొత్తానికి అయితే. సో ఏంటి అదంతా కూడా గుడి పెద్దలను అయితే అడిగి తెలుసుకున్నాం. సో మీకైతే ఒకసారి గుడిని అయితే చూపిస్తాను చూడండి. ఎంట్రన్స్, సో గోపురం అండ్ ఈ పెయింటింగ్స్ అన్ని కూడా భక్తులు అయితే ఇచ్చారన్నమాట. సో గుడి పునాదితో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా భక్తుల విరాళాల మీద తీశారంట. మొత్తం ఇదంతా చేసింది కూడా. సో ఇది చూస్తున్నారు పెయింటింగ్స్ అన్ని. గుడి చుట్టూరు కూడా మనకి విష్ణు అవతార దశావతారాలను కూడా ఇక్కడ చూపించారు అన్నమాట పెయింటింగ్ రూపంలో. సో చూస్తున్నారు కదా. సో చూస్తున్నారు కదా అంతా కూడా. సో గుడి చిన్నదనే కావచ్చు కానీ ఇక్కడ స్వామివారు మాత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్. అండ్ చాలా అంటే మీరు ఏ కోరిక కోరుకున్నా సరే ఇదైతే నెరవేరుతుంది. సో ఇది నేను చెప్పే మాటలు కాదు. సో మీతో వచ్చే భక్తులు కూడా అదే చెప్తున్నారండి. చింతా భక్తులు ఎందుకు వస్తున్నారు? ఒక్క 1 year లోనే ఈ గుడి కట్టిన 1 year లో లోకల్లో తెలుసు అంతే. సో ఇక్కడ లోకల్ నుంచి కాకుండా సో ఎంతో దూరమైన ఆంధ్రప్రదేశ్ చాలా చోట్ల నుంచి కూడా ఇక్కడ తెలిసిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సో చూస్తున్నారు కదా. ఇదైతే చాలా అంటే ఇప్పుడు మనం ఒకరిద్దరికి మొక్కులు నెరవేరితే అదే కాదు కదా. ప్రతి గుడికి కూడా ఏదో చరిత్ర ఉంటుంది. ఎందుకు ఇంతమంది వస్తున్నారు అంటే రోజు రోజుకి పెరుగుతున్నారు కదా ఈ గుడి అయితే. సో మీకు చూపిస్తాను లోపలికి వెళ్ళి కూడా. సైడ్ వచ్చేసి ఇంకా విజయాలన్నమాట ద్వారపాలకు అండ్ వరాహమూర్తి ఉన్నారు. ఇంకా స్వామి ఏంటంటే స్వామివారు మనకి పద్మావతి దేవి ఇంకా లక్ష్మీ సమేత వసులు అన్నమాట. పద్మావతి సమేత ఇక్కడ ఈ గుడిని స్థాపించడానికి ఇంకా ఇక్కడ ఈ గుడి ఎలా రన్ అవ్వడానికి కూడా
మెయిన్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సూర్యబాబు గారు. సో వారైతే మనతో పాటు అయితే ఉన్నారు ఇప్పుడు. సో వారి మాటల్లో ఈ గుడి ప్రత్యేకత ఏంటి, సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది అన్ని వివరాలు కూడా అతని మాటల్లో తెలుసుకుందాం. ఈ గుడి పెట్టామండి, పెట్టి ఈ భక్తుల్ని ఒక 60 మంది భక్తుల్ని పెద్దరపు తీసుకెళ్ళి నేను ప్రతి సంవత్సరం కూడా భక్తుల్ని తీసుకెళ్తూ ఉంటాను. తీసుకెళ్ళి ఆ భక్తుల్ని మొత్తం తణుకులో బస్సు ఎక్కి హైటెక్ బస్సు, ఆ బస్సు మీద తీసుకెళ్ళి 12 రోజులు మొత్తం తీసుకెళ్ళి తీసుకొచ్చి మొత్తం తిరుపతి మొత్తం లక్ష్మీదేవి శ్రీపురం మొత్తం చుట్టుపక్కల గుళ్ళన్నీ తిప్పి తీసుకొచ్చి ఆ ఒక్కొక్క 3 సైడ్ అండి తిరుపతిలోనే లక్ష్మీదేవి బొమ్మ కొన్నాం, కొని నాకు అనిపించి ఆ సంత మార్కెట్ కాడ నేను బొమ్మను నిలబెడితే అది అలాగా 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేసాం సంత మార్కెట్ కాడ. ఈ జనాన్ని తిరుపతి తీసుకెళ్ళి జనాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి భోజనాలు పెట్టి అలా బొమ్మను నిలబెట్టి అలా చేసుకుంటా చిన్న బొమ్మను అలా చేసుకుంటూ వచ్చాం. చేసుకుంటూ 19లో పెట్టాము. 19లో పెడితే ఇది 3వ సంవత్సరం కట్టేసి ఓపెన్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. రేపు మార్చి నెల రావాల 27 రావాలి, 3 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 9 ఏకం అది చేయించుకోండి. ఇంక మొత్తం అంతా కసిగా నించాం. అప్పుడు అలా ఆడవాళ్ళు అందరూ ఇవన్నీ అయిపోయారు. ఆడవాళ్ళు అందరూ వచ్చారు. ఆడవాళ్ళు కూడా నాతో పాటు చేశారు. దీనికి బాగా బాధ్యతలు వీళ్ళందరూ కృషి ద్వారాగా అందరి ద్వారాగా ఇక్కడ అలాగా త్వరగా ఇచ్చారు. మనకి ఫెసిలిటీ వచ్చింది. వాళ్ళు మన కూడి చేసి వాళ్ళందరి చేత తీర్మానం చేయించి అప్పుడు ఆడాడి రూపాయి ఎత్తుంటే అలాగా తీరు కట్టుకుంటూ వచ్చితే మొత్తం అందరూ వచ్చి మనిషి ఒక్క ఇవ్వనన్న వాళ్ళు కూడా ఈ కట్టడాలు ఇవ్వనన్నారు. మా ఇవ్వనన్నారు గుడికి రంగు వేసాయి 1,60,000 ఎట్టి ఇవ్వనన్నా అతను ఈ కట్టడాలు వేసి అతనే ఏమన్నాడు, అతనే తెచ్చి వేసాడు. ఈ టైల్స్ ఫెసిలిటీ నేను ఇవ్వలేదు, ఇప్పుడు ఏం చేయలేను అన్నాడు. మొత్తం ఈ టైల్స్ అంతా ఫెసిలిటీగా వేయించారు. ఇలా ప్రతి ఒక్కరిని ఇవ్వనన్న వాళ్ళందరినీ కూడా వచ్చి ఇలా ఇంతవరకు తీసుకొచ్చాడు వెంకటేశ్వర స్వామి. అతను మార్చం మనం ఇది ఇలాగ ప్రతి వారం కూడా వారానికి ఒకళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. భోజనాలు అలాగ 200 మందికి 300 మందికి అలా జరుగుతుంది, పెడతాం. అలా ఇలాగ కార్యక్రమం ఇలా చేస్తున్నాం. అంటే ఇప్పుడు గుడి కట్టిన తర్వాత కూడా 1 సంవత్సరం తర్వాత బాగా ముగ్గులు అవి తెరుతున్నాయి ఇక్కడ స్వామి. అలా ఉండుకోవాలి ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఏం కోరుకున్నా నెరవేరుతున్నాయి వెంకటేశ్వర స్వామి. నెరవేరుకుంటే ఇంతలాగా అయిపోతుంది. అక్కడ మొన్న ఇదే పెట్టాం బిల్డింగ్ కూడా మామూలు సామాన్లు వేసుకున్నాక వంట సామాన్లు ఇంక ఇవ్వనన్న వాళ్ళు అందరూ కూడా ఇది ఏదో కనిమాయి కింద వచ్చి అవుతుంది చేయించుకుంటున్నారు ఒకరితో. దీనికి ఈ విగ్రహాలు ఈ కాటూరులో అదే సంత మార్కెట్ లో పెట్టామన్నాం కదా, సంత మార్కెట్ గారు పెడితే విగ్రహాలు ఈ కొన్నవాళ్ళు షాపర్లు కొన్నారు. ఉంటే అక్కడ పెట్టాం. అక్కడ 3 ఏకాలు చేసాం. చేస్తే అక్కడ సంత మార్కెట్ లో గుడి అని మొత్తం పొడిచేసారు. గుడి ఇప్పుడు పురుషుని ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఈ విగ్రహాలు కూడా తీసి పారైపోతున్నారు. నేను అప్పుడు ఏం చేశానంటే మరి నాకు ఇదే పని కదా, ఆ విగ్రహాలు ఇచ్చిన దాతలు కూడా ఎవరు కూడా రాలేదు, వదిలేసాడు. అసలు ఒక్క కట్టితే కూడా ఒక్క సిమ్మడి పక్క కానీ ఏం కానీ ఇవ్వలేదు, వదిలేసాడు. ఆ విగ్రహాలు నేను ఏం చేశానంటే ఈసీ ఇక్కడ పట్టనేరబాబు ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు వచ్చాడు, అతను పెట్టుకున్నాడు. ఆ విగ్రహాలు నేను సైకిల్ మీద మోసుకొచ్చి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు. ఇక్కడ నిజం మాపులు పువ్వులు అనుకుంటా చాలా 3 సంవత్సరాల వ్యాపారం కూడా పుట్టు కూడా ఇచ్చాను. పుట్టు కూడా వదిలేసాను. అవన్నీ వదిలేసి సేవ చేశాను. అప్పుడు అందరూ వచ్చి అందరూ నేను ఉన్నాను అందరూ చేయగలిపి ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. వెంకటేశ్వర స్వామి గుడి రాజపూడిలో చుట్టుపక్కల చాలా గట్టిగా జరుగుతుంది చేస్తున్నారు. వచ్చి భక్తులు అందరూ కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. అవి ఏం చేసినవి మన బాగా వచ్చాయండి అంటే వచ్చాయి. ఆ స్వామి దైవాలు అన్నీ అలా జరుగుతున్నాయండి.
సో చూస్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి రాజ్పూడి కానీ ఇక్కడ జగంపేట కానీ దగ్గరలో ఉంటే సో మీరందరూ కూడా ఈ గుడికి రావాలని కోరుతున్నాం. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ వీకెండ్ అంటే ఎవ్రీ సాటర్డేస్ టైంలో కూడా ఇక్కడ అన్నప్రసాదం అనేది కొనసాగిస్తారనమాట. సో ఎవరో ఒకరు ముందుకు వచ్చి అయితే అన్నప్రసాదాన్ని ఆల్రెడీ. సో మీరెవరన్నా కూడా గుడికి డొనేషన్ ఇద్దాం అనుకున్నా, లేదంటే ఒక సాటర్డే మీరు అన్నప్రసాదం చేయించాలనుకున్నా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కింద ఇచ్చేస్తాను. సో వాళ్ళకి కాల్ చేసి అయితే మాట్లాడి చెప్పండి. ఓకే, సో వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను, వాళ్ళతో అయితే మాట్లాడాలి. మన దగ్గర